హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వం అందిరిపోయే పథకం అండి. వీరికి ప్రతి నెల రూ. 3000 పెన్షన్ ఎలా పొందాలి అంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే భారత కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం ముఖ్యంగా ఎటువంటి పదవీ విరమణ ప్రయోజనాలు లేని అసంఘటిత రంగ కార్మికుల కోసం ఒక అద్భుతమైన పెన్షన్ పథకాన్ని అందుబాటులోకైతే తీసుకొని వచ్చింది. సో, కేవలం ఒకరోజు టీ ఖర్చు కంటే తక్కువ అంటే నెలకు రూ. 55 అతి తక్కువ ప్రీమియంతో మీ వృద్ధాప్యంలో ప్రతి నెల మీరు రూ. 3000 గౌరవప్రదమైన పెన్షన్ పొందే సువర్ణ అవకాశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఈ పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నడుస్తుంది. కాబట్టి మీరు చెల్లించే ప్రతి పైసాకు పూర్తి భద్రత మరియు ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. సమాజంలో ఎంతో కష్టపడే రోజువారీ కూలీలు, అసంఘటిత రంగాల్లో స్థిరమైనటువంటి ఉద్యోగం లేని కార్మికులు మరియు వీధి వ్యాపారాలు చేసుకునేటటువంటి శ్రమజీవుల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా ఇవ్వటమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. సో, మీరు 60 ఏళ్ల వయసు నిండిన తర్వాత మీ సంపాదన శక్తి తగ్గిన సమయంలో రూ. 3000 నెలవారీ పెన్షన్ మీకు మీ కుటుంబానికి ఒక కొండంత అండగా అయితే నిలుస్తుంది. దేశంలోని సామాన్య ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అమలు పథకాలను అమలు చేస్తోంది. సమాజంలోని వివిధ వర్గాల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారి వృత్తులకు అనుగుణంగా ప్రత్యేక పెన్షన్ పథకాలను ప్రభుత్వం రూపొందించింది. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల మరియు ప్రధాన ప్రచారం తక్కువగా ఉండటం వల్ల చాలామంది అర్హులైన ప్రజలు ఈ అద్భుతమైన ప్రయోజనాలను ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ పథకం యొక్క గొప్పతనం ఏమిటంటే, మీరు చాలా తక్కువ మొత్తాన్ని ప్రీమియంగా చెల్లిస్తూ, భవిష్యత్తులో స్థిరమైన మరియు ఎక్కువ మొత్తాన్ని పెన్షన్ రూపంలో పొందవచ్చు. మీరు మీ యవ్వనంలో ఉన్నప్పుడే అంటే ఇప్పుడే ఈ పథకంలో చేరడం ద్వారా వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడకుండా గౌరవంగా జీవించే ఆర్థిక వెసులుబాటును పొందవచ్చు. వయస్సు మళ్ళిన కాలంలో మందుల ఖర్చులకు లేదా ఇతర అవసరాలకు ఎవరినో అడగాల్సిన పని లేకుండా ఈ నెలకు 3000 పెన్షన్ మీకు నిజమైన తోడుగా నిలుస్తుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే, ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పీఎంఎస్వైఎం మరియు చిన్న వ్యాపారుల కోసం పీఎం లఘు వ్యాపారి మాన్‌ధన్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. మరి వీధి వ్యాపారాలు, రిక్షా లాగేవారు, భవన నిర్మాణ కార్మికులు మరియు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కూలీలకు ఇది ఒక గొప్ప అవకాశం. అలాగే ఆదాయపు పన్ను పరిధిలోకి రాని రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లుల యజమానులు, చిన్న హోటల్స్ నడిపేవారు మరియు కిరాణా షాపులు వంటి రిటైల్ వ్యాపారులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో చేరడానికి ఒక ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, సదరు వ్యక్తి యొక్క నెలవారీ ఆదాయం 15,000 కంటే తక్కువ ఉండాలి. ప్రభుత్వ పథకాలైన ఈపీఎఫ్ లేదా ఈఎస్ఐ సౌకర్యం లేని ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, చేనేత కార్మికులు మరియు స్వర్ణకారులు కూడా ఇందులో సభ్యులుగా చేరవచ్చు. మరి ఈ పథకంలో చేరటానికి ఉండాల్సిన వయస్సు పరిమితి 18 నుండి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. దీనివల్ల దీర్ఘకాలంగా పొదుపు చేసే అవకాశం కలుగుతుంది. ప్రీమియం చెల్లింపుల విషయానికి వస్తే మీరు చెల్లించాల్సిన మొత్తం మీ ప్రస్తుత వయసు పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత తక్కువ వయసులో ఈ పథకంలో చేరితే మీకు ప్రతి నెల చెల్లించాల్సిన ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. ఇది యువతకు ఒక అదనపు ప్రయోజనం. ఉదాహరణకు ఒక వ్యక్తి 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే అతడు నెల నెల కేవలం రూ. 55 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అదే వ్యక్తి 40 ఏళ్ల వయసులో చేరినట్లయితే అతను నెలకు రూ. 200 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎంత మొత్తం అయితే ప్రీమియంగా చెల్లిస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా మీ పెన్షన్ ఖాతాలో అంతే మొత్తాన్ని అదనంగా జమ చేస్తుంది. అంటే ఇది 50, 50 భాగస్వామ్యంతో కూడిన పథకం అన్నమాట. మరి మీరు 60 ఏళ్ల వయసు వచ్చే వరకు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తే, ఆ తర్వాత మీకు జీవితాంతం నెలకు రూ. 3000 పెన్షన్ అందుతుంది. ఒకవేళ పెన్షన్ పొందుతున్న కాలంలో సదరు వ్యక్తి మరణిస్తే, వారి నామినీకి లేదా జీవిత భాగస్వామికి కుటుంబ పెన్షన్ కింద 50% అంటే రూ. 1,500 అందజేస్తారు. దీనివల్ల కుటుంబానికి భద్రత లభిస్తుంది. ఈ అద్భుతమైన పథకానికి దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం మరియు పారదర్శకం.
మీరు మీ నివాసానికి దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సి) లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలోనే జరుగుతుంది. కాబట్టి ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. దరఖాస్తు సమయంలో మీ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్‌సి కోడ్‌తో సహా మరియు మొబైల్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. మీ బ్యాంక్ ఖాతా నుండి ప్రతి నెల ఆటోమేటిక్‌గా ప్రీమియం కట్ అయ్యే విధంగా ఆటో డెబిట్ సదుపాయాన్ని గూడా వారు కల్పిస్తారు. మరి దీనివల్ల మీరు ప్రతి నెల కేంద్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ఉజ్వల భవిష్యత్తు కోసం మరియు వృద్ధాప్య ఆర్థిక స్వేచ్ఛ కోసం వెంటనే ఈ పథకంలో చేరండి. లేదా మీకు తెలిసిన అర్హులైన వారికి ఈ విషయాన్ని తెలియజేసి వారికి సహాయపడండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ భద్రతనిచ్చే ఇటువంటి పథకాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో, మరి ఒకసారి ఈ పథకం పేరనేది చూద్దాం ఫ్రెండ్స్. సో, ఈ పథకం పేరొచ్చేసి ప్రధాన్ మంత్రి పీఎం సో, ఇక్కడైతే చూడొచ్చు పీఎంఎస్వైఎం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ మరియు చిన్న వ్యాపారుల కోసం పీఎం లఘు వ్యాపారి మాన్‌ధన్. సో, ఇవి మీరు గూగుల్‌లో కూడా టైప్ చేసి దీని గురించి ఆ వెబ్‌సైట్‌లో కూడా మీరైతే మరింత అఫీషియల్ సమాచారాన్ని కూడా పొంది సో, అర్హులున్న వారు, ఇంట్రెస్ట్ ఉన్నవారైతే అప్లై చేసుకోగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.